వచ్చిన తర్వాత ఏదైనా గ్రంథం రాస్తే నువ్వు ఎవరికి ఇస్తావయ్యా అని అంటే జనరల్గా రాజులు కవులను పోషించేవాళ్ళు, ఆ రాజులకు అంకితం ఇచ్చేవాళ్ళు. అంకితం ఇవ్వటం అంటే ఆయన పేరు దాంట్లో చెప్పి నిలిచేటట్లుగా చేయటం, శాశ్వతంగా నిలిచేటట్లుగా చేయటం. అందువల్ల కృష్ణదేవరాయల వారికి అంకితం ఇచ్చాడు, అల్లసాని పెద్దన గారు ఇచ్చాడు, నంది తిమ్మన ఇచ్చాడు. ఇలా కృతి ఇవ్వటం అనేటువంటిది వచ్చింది. కృతి ఇవ్వటం అనేది వస్తే ఆ రాజుగారు ఈ కవికి ఏదో సన్మానాలు చేసేవాళ్ళు, అగ్రహారాలు ఇచ్చేవాళ్ళు. కోకట గ్రామాద్యనేక అగ్రహారంబులు అడిగిన సీమల ఎందునిచ్చే అన్నాడు అల్లసాని పెద్దన గారు. నేను అడిగిన చోట్లల్లా అగ్రహారాలు ఇచ్చాడు కృష్ణదేవరాయలు నాకు. అగ్రహారాలు ఇవ్వటమే కాదు, రాజులు కొంత కవులకు కొంతమంది అయితే చాలా అపారమైన గౌరవాన్ని చూపించేటువంటి వాళ్ళు. కృష్ణదేవరాయలు అలా చేశాడు కనుకనే ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్పుకుంటారు. మనుచరిత్రం అందుకును వేళ పురమేగ పల్లకి తన కేలబట్టి ఎత్తే. అల్లసాని పెద్దనను పల్లకిలో కూర్చోబెట్టి చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయలు ఆయన పల్లకి ఎత్తేట. ఎదురైనచో తన మద కరీంద్రముడిగ్గి కేలూత ఇసగి ఎక్కించుకొని ఈయన ఏనుగు మీద ఊరేగుతూ విజయనగరంలో పోతూ ఉంటే మధ్యలో తన ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అల్లసాని పెద్దన గారు. వస్తే ఈయన దిగి ఆయన ఏనుగు మీదకి ఎక్కించుకున్నట్ట. ఇలా అట్లా చేశాడు కనుకనే కొంతమంది పేర్లు శాశ్వతంగా నిలిచిపోయినాయి. ఆ విధంగా పోతన గారిని కూడా చెప్తారు. ఆ రోజుల్లో ఉండేటువంటి రాజు రావుసింగ భూపాలుడో తన గ్రంథం ఇమ్మన్నాడని, ఈయనకి ఇష్టం లేకపోయిందని, ఇష్టం లేకపోతే ఆయన బాధించాడని చెప్పుకుంటారు. చెప్తూ ఆయన అంటాడు, ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమురేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఈ దుష్టులైనటువంటి రాజులకు కావ్యాలు ఇచ్చి వాళ్ళు ఇచ్చేటువంటి ఏనుగులు, గుర్రాలు, సంపదలు ఇవన్నీ కూడా ఇచ్చి తీసుకుంటే పాపపు సొమ్ము తీసుకుంటే ఏమవుతుంది? పాపపు సొమ్ము తీసుకుంటే నరకానికి పోతారు. అందువల్ల నరకానికి పోవటం నాకు ఇష్టం లేదు, ఈ దుర్మార్గుల దగ్గర నుంచి తీసుకోవటం ఇష్టం లేదు కనుక నేను శ్రీహరికి ఇస్తున్నాను ఈ గ్రంథాన్ని అన్నాడు పోతన్న గారు. అంటే ఆ రోజుల్లో కొంతమంది ఎవరి దగ్గర దానం తీసుకోవటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అల్లసాని పెద్దన గారు తన కావ్యంలో నాయకుడిని గురించి చెప్తూ ఎవరి వల్ల ఆయన దానం సాలగ్రామము మున్నుగా కొన్నడు, సాలగ్రామ దానం ఇచ్చినా కూడా తీసుకుండేవాడు కాదుట ఆయన. అలా ఈ ప్రాంతంలో ఓ జమీందారు ఉండేవాడు 2 శతాబ్దాల కింద. చాలా మంచివాడు ఆయన. అది కింద ఆ ఊళ్ళో ఓ పండితుడు ఉండేవాడు. ఆయన ఎవరి దగ్గర ఏమి తీసుకోడు, అదొక వ్రతం ఆయనకు. ఆయన భార్య గర్భిణి అయింది. గర్భిణి అయితే ప్రసవించింది. ఆ ప్రసవం చేసినటువంటి ఆ మంత్రసాని, అయ్యా కొంచెం ఆమదం కావాలండి అని అడిగితే ఇంట్లో ఆమదం లేదు. ఏం చేస్తాడు అంటే అప్పుడు ఇంట్లో వాళ్ళు అన్నారట, అయ్యా రాజావారికి మీరంటే ఎంతో అభిమానం కదా, ఆయన్ని అడగండి అన్నట్టు. రాజావారి దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఎప్పుడూ రానివాడు మహాపండితుడు, ఈయన వచ్చాడేమిటి? ఆయన చాలా సంతోషించి ఆయన పూజించి, స్వామి మీకేం కావాలన్నట్టు, నాకు కొంచెం ఆమదం కావాలన్నట్టు. అంటే రాజుగారికి అర్థం కాలే, ఏమిటి ఆమదం కావాలంటే మంత్రి అన్నాడు, అయ్యా వారు గొప్ప పండితులు, కవులు, వారు చెప్పే దాంట్లో చాలా విశేషార్థాలు ఉంటాయి, వాళ్ళు ఆమదం కావాలంటే ఆమదం అని కాదండి, మన పరిపాలనలో, మీ పరిపాలనలో ఆమదాల వలస అనే ఊరుంది కదా, అది అగ్రహారంగా ఇమ్మని అడుగుతున్నాడు ఆయన అన్నట్టు. అలాగే ఇచ్చాడు. ఇస్తే ఈయన నాకు అగ్రహారం ఎందుకంటే మంత్రి గారు చెప్పి నేను అన్నీ చూసుకుంటాను, మీరు బయలుదేరండి అని ఇంటికి వెళ్ళేసరికి కావలసినవన్నీ ఉన్నాయనుకోండి. ఇలా ఈయన పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటరేటులంబడక
సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బొమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. లోకశ్రేయస్సు కలిగేటట్టుగా మహాపురుషుడైన ఆ గ్రంథాన్ని విష్ణుమూర్తికి అంకితం ఇస్తున్నాడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పుట్టినటువంటి వాడు చేతులారా శివుణ్ణి పూజించకుండా ఉంటే ఎట్లా? అట్లనే నోరారా విష్ణుమూర్తిని స్తోత్రం చేయాలి, దయా సత్యము ఉండాలి. ఇవి లేక నదీ తీరం బొమ్మెర, ఆ బొమ్మెర కొంచెం దూరంలో ఉంటుంది గోదావరి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆయన శివధ్యానం చేస్తూ ఉన్నట్ట. మహనీయ మంజుల పులినతల మంటప మధ్యంబున మహేశ్వర ధ్యానంబు చేయుచు. మహేశ్వర ధ్యానం చేస్తున్నాడు. కించిద్ ఉన్మీలితలోచనుండనే ఉన్నయడ, కొంచెం కళ్ళు మూతలు పడుతున్నాయి. దీంట్లో కొంతమంది అంటుంటారు, స్వామివారు నేను జపం చేస్తున్నానండి, నాకు నిద్ర వస్తున్నదండి అంటారు. నిద్ర పోకూడదు. నిద్ర వస్తే కాసేపు పడుకొని లేచి మళ్ళీ జపం చేసుకోండి. కానీ నిద్రను ధ్యానంగా మార్చుకోవచ్చు. అంటే జపములో నుంచి నెమ్మదిగా దేవతను మాత్రం మరవకుండా, పడుకోకుండా, నిద్రపోకుండా అర్ధనిద్రలో కొంచెం ఆ మొత్తట్టి పెట్టుకోండి. మొత్తట్టి పెట్టుకొని కళ్ళు మూసుకొని దేవత మాత్రం ఉంటుంది, మంత్రం వదిలేసేయచ్చు. అంటే కేవలం ఏకాగ్ర స్థితిలోకి జపంలో నుంచి ధ్యానంలోకి వెళ్తున్నారు అని అర్థం అన్నమాట. పోతన గారు కూడా అట్టనే ఆయన జపం చేస్తున్నాడు, శివ పంచాక్షరి చేస్తున్నాడు, పరమేశ్వరుణ్ణి స్మరిస్తున్నాడు. ధ్యానం చేస్తూ ఉంటే కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయట. మూతలు పడుతూ ఉంటే దేవత ఎవరో వచ్చి కనిపించారు ఆయన కంటి ముందు. చూస్తున్నాడు ఆయన. మెరుగు చెంగటనున్న మేఘంబు కైబడి ఉవిధ చెంగటనుండనొప్పువాడు, వల్లీ చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మలుచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలు విల్లు మూపున బరగువాడు, నీలనగాగ్ర సన్నిహిత భారుని భగ్గి ఘన కిరీటము తలగల్గువాడు, పుండరీక యుగము బోలు కన్నులవాడు, బెడద ఉరమువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు ఎదుర కానబడియే. కంటి ముందు కనిపిస్తున్నట్ట. ఎవరంటే మేఘం ఉన్నది, మేఘం దగ్గర మెరుపు ఉంటుంది. ఈయన మేఘంలాగా ఉన్నాడు, మెరుపులాగా పక్కన ఒక స్త్రీ ఉన్నది, సీతాదేవి ఆమె ఉన్నది. అట్లనే ఆయన చిరునవ్వు నవ్వుతూ ఉంటే వెన్నెలలు కురుస్తున్నట్టుగా ఉంటుందిట. రామాయణంలో వాల్మీకి చెబుతాడు, రాముణ్ణి గురించి చెబుతూ, స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ అన్నాడు. మామూలుగా ఎట్లా ఉంటుందంటే, ఒక అధికారి పెద్దవాడు చూడటానికి ఎవరన్నా వస్తే వాడు ముందు తనకు నమస్కారం చేయాలి, పలకరించాలి, అప్పుడు తాను ఏదో మాట్లాడతాడు. కానీ రాముడు అట్లా కాదుట, తాను ముందు పలకరించేవట వచ్చిన వాడిని, చిరునవ్వుతో పలకరించేవట. స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ. ముందు మాట్లాడతాడు ఆయన, అవతల వాడి కంటే ముందు. ఇలా ఆయన మాట్లాడుతూ ఉంటే అలా అమృతంలాగా ఉంటుంది. వల్లీయుత తమాల వసుమతీజము భంగి, పెద్ద తమాల వృక్షంలాగా ఉన్నటువంటి పెద్ద విల్లు ధరించి ఉన్నాడు ఆయన. ఒక కొండ మీద సూర్యుడు ఉదయిస్తే ఎట్లా ఉంటుందో అలానే ఈయన నిల్చొని ఉంటే ఆయన శిరస్సున ఉన్నటువంటి కిరీటం అది కొండ మీద సూర్యుడు వచ్చినట్టుగా ఉన్నది అని అంటాడు. పుండరీక యుగము బోలు కన్నులవాడు, పుండరీకం సితాంభోజం. పుండరీకం అంటే తెల్ల తామరల్లాగా ఉండేటువంటి చక్కటి అందమైన విశాలమైన కన్నులు కలిగినటువంటి వాడు, బెడద ఉర్రము వాడు, విశాలమైన వక్షస్థలం వాడు, విపుల భద్రమూర్తి, రాజముఖ్యుడు, ఒక రాజుగారులాగా ఉన్నాడు.
దీంట్లో ఒకటి ఏమిటంటే, మామూలుగా మనకు కవిత్వంలో ఆడవాళ్లను ఎవరినైనా సరే అందమైన కన్నులు కనుక ఉంటే కమలాక్షి, పద్మాక్షి ఇట్లా అనటం ఆచారం, ఎవరినైనా అంటాం కవిత్వంలో. కానీ పురుషుణ్ణి గురించి చెప్పేటప్పుడు ఒక్క విష్ణుమూర్తికి ఆయన అవతారాలకు మాత్రమే కమలాక్షుడు, పద్మాక్షుడు, తామరసాక్షుడు అంటారు తప్ప మామూలు వాళ్ళను కమలాక్షులు అనకూడదు. మరి ఏమనాలి? వాళ్ళ కళ్ళు ఎట్లా ఉంటాయి? వాళ్ళవి కమలాక్షులు కాదా అంటే భారతంలో చెప్పాడు, మగవాళ్లను వృషభాక్షులు అనాలి. మదించిన ఆబోతు యొక్క కన్నులు, ఎద్దు కన్నులు ఎలా ఉంటావో అలా ఉంటవి. మగవాళ్ళు వృషభాక్షులు, ఆడవాళ్ళు కమలాక్షులు. కృష్ణుడికి ఒక్కసారి కోపం వచ్చిందట. కోపం వస్తే ఆయన వర్ణిస్తారు, పుండరీకాక్షుడగుటెల్ల పోయి అప్పుడు అరుణ కమలాక్షుడయ్య మురాంతకుండు. తెల్లదామరల్లాగా ఉండే కన్నులు కాస్త ఎర్రదామరల్లాగా ఆయన కృష్ణుడికి కోపం వచ్చేసరికి అని వర్ణిస్తారు. ఇలా వెడద ఉర్రమువాడు, విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి వాడు, విపుల భద్రమూర్తి వాడు, రాజముఖ్యుడు కనిపించాడు నాకు. కనిపిస్తే ఎవరైనా ఈయనకెవరూ తెలియలేదు. తెలియకపోతే ఆయన అంటాడు, ఆయనే చెప్పేట సెల్ఫ్ ఇంట్రడక్షన్. రాముల వారు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకున్నట్ట. నేను రాజశేఖరుణ్ణి, నేనెవరిని అని అనుకుంటున్నావు? ఆయన ఎవరో తెలుసుకొని మాట్లాడదాము అని ప్రయత్నం చేస్తూ ఉంటే, తా రామభద్రుండా మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తనింగు సేయుము, నీకు భవబంధంబులు తెగును అని ఆన తెచ్చి తిరోహితుండయ్యే. నువ్వు భాగవతం రాయి, తెలుగు భాగవతాన్ని తెనుగు చేయి. తెనుగు చేస్తే నీకు ఇంకా జన్మలు లేకుండా చేస్తాను అని మాట అన్నాడు. ఈయన ఏం చెప్పిందాక ఉండలేదు, ఆయన అదృశ్యమైపోయినాడు. ఒకసారి నాకు గుర్తొచ్చింది, ఇక్కడే ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు. స్వామివారు, నేను చిన్న పని మీద వచ్చానండి, మీకు ఏం కావాలన్నాను. అంటే అందరూ మామూలుగా మోక్షం అడుగుతారు, నాకు మోక్షం అక్కర్లేదండి, ఎందుకంటే నాకు భగవంతుడు కనిపించాడు, మోక్షం ఇస్తానని చెప్పి నాకు వాగ్దానం చేసేసాడు. అయితే మరి ఇప్పుడు ఇంకేం కావాలి? మోక్షం కావాలంటే, నాకు వ్యాధి వచ్చిందండి, అది పోవటం లేదు, దానికి మాత్రం మీరు మంత్రం వేయండి అన్నాడు. అంటే మోక్షం ఇస్తానన్న భగవంతుడు మరి వ్యాధి నయం చేయడా అంటే, ఏవో ఇవన్నీ భ్రాంతులు, భ్రాంత దర్శనములు అంటాం మేము, హాల్యూసినేషన్స్. చాలామందికి హాల్యూసినేషన్స్ వస్తూ ఉంటాయి, దేవుడు కనిపించినట్టు, మాట్లాడినట్టు. అంటే నిజంగా కొందరితో మాట్లాడతాడు అనుకోండి. అట్లనే ఆయన వచ్చి, స్వామివారు నిన్ననే వద్దాం అనుకున్నామండి మీ దగ్గరికి, కుదరలేదు, ఎందుకంటే శివుడు వచ్చి అరగంట మాట్లాడాడు, తర్వాత విష్ణుమూర్తి వచ్చి ఇంకో 45 minutes మాట్లాడాడు, చాలా బిజీగా ఉండిపోయినాను, అందుకని ఇవాళ వచ్చాను అన్నాడు. ఇట్లా ఉంటుంటాయి.